హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. ఈరోజు 9th క్లాసు టెక్స్ట్ బుక్ స్పర్శ ఉంది కదా, అందులోని మొదటి పాఠం దుఃఖ అధికారం ఉంది కదా, దానికి సంబంధించినటువంటి భాషా అధ్యయనంలో పంచమాక్షర గురించి ఇచ్చారు. సో ఈరోజు దాన్ని చెప్పబోతున్నానండి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది వ్యాకరణము. మధ్యలో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తే అది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఈ పంచమాక్షరం అనేది అర్థం కావాలి అని అంటే మనకు వర్ణమాల యొక్క స్వరూపము తెలియాలి. సో ఈ వర్ణమాల యొక్క స్వరూపం అందరికీ తెలుస్తుంటుంది, అంటే ఇందులో ఎన్ని భాగాలు ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి అని. అయితే ఇక్కడ నేను పంచమాక్షర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వీటి యొక్క స్వరూపాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. అందుకని బ్రీఫ్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వర్ణమాలలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి స్వర్, 2 వ్యంజన్. ఆ నుండి ఔ అహ వరకు ఉండే వాటిని స్వరని, కా నుండి క్షత్రజ్ఞ వరకు ఉండే వాటిని వ్యంజనని, ఇలా స్వర్ వ్యంజన్ అనే 2 ప్రధానమైనటువంటి భాగాలుగా వర్ణమాలను వర్గీకరిస్తాం కదా. సో ఈ వ్యంజన్లో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి. ఏవవి అనంటే కా నుండి మా వరకు ఉండే వాటిని స్పర్శ వ్యంజనని అంటాము. వీటిని వర్గీయ వ్యంజనని కూడా అంటాం. ఎందుకట్లాగా అంటే ఇప్పుడు మనము కా అనేది ఉంది కదా, దాన్ని కచడత్తపలు అని మనం తెలుగులో అంటుంటాం చూడండి. అంటే ఇది కా వర్గు, ఇది చా వర్గు, ఇది టా వర్గు అని. సో ఆ లైన్లో వచ్చేటువంటి ఫస్ట్ వర్ణ్ ఏదైతే ఉంటుందో దానితో ఆ వర్గుని పిలుస్తాం అనమాట, పేరు పెట్టి పిలుస్తాం. అంటే ఇది క వర్గు, ఇది చ వర్గు, ఇది ట వర్గు అని. సో అట్లా వర్గాలుగా ఈ అక్షరాలు వస్తాయి కాబట్టి వీటిని మనము వర్గీయ వ్యంజనని అంటాం. ఓకేనా? అంటే దీన్ని స్పర్శ వ్యంజనని అంటాము, అలాగే వర్గీయ వ్యంజనని కూడా అంటాం. ఆ తర్వాత యా రా లా వా ఈ 4 అంతస్థ వ్యంజనని, తర్వాత స ష స హ ఈ 4 ఊష్మ వ్యంజనని అంటాం. ఓకే? తర్వాత క్ష త్ర జ్ఞ శ్ర ఈ 4 సంయుక్త వ్యంజనని అంటాం కదా. సో ఇట్లా వ్యంజనలో కూడా రకాలు ఉంటాయి. ఓకేనా? సరే, ఇప్పుడు మనము పంచమాక్షరం అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఇక్కడ నేను స్పర్శ వ్యంజన రాశాను చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదంతా ఒక వర్గు, ఇదంతా ఒక వర్గు, ఇదంతా ఒక వర్గు. ఓకే? సో ఈ వర్గులకి సంబంధించి పేర్లు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఇప్పుడు ఈ కా అక్షరం ఉంది కదా, ఈ లైన్ అంతా దీన్ని కవర్గు అని పిలుస్తాం. ఓకే? అలాగే కింద దీన్ని చవర్గు అని పిలుస్తాం. మొదట ఉండేటువంటి అక్షరము పేరుతోనే ఆ వర్గునంతా కూడా పిలుస్తాం. సో అట్లాగా ఇది కవర్గు, ఇది చవర్గు, ఇది టవర్గు, ఇది తవర్గు, ఇది పవర్గు. ఓకే? సో ప్రతి వర్గులో కూడా 5 అక్షరాలు ఉంటాయి. అవునా? సో ఇది ప్రథమ అక్షరు, ఇదేమో ద్వితీయు, ఇదేమో తృతీయు, ఇదేమో చతుర్థి, ఇదేమో పంచం. సో దీన్ని పంచమాక్షరని అంటాం. పంచం అంటే 5 అని అర్థం కదా. సో 5వ అక్షరాన్ని పంచమాక్షరని పిలుస్తాం. అవునా? అట్లాగా ప్రతి వర్గులో కూడా పంచమాక్షరం ఉంటుంది. కవర్గులో పంచమాక్షరం ఉంది, చవర్గులో పంచమాక్షరు, టవర్గులో పంచమాక్షరు, అలాగే తవర్గులో, పవర్గులో. ఓకే? ప్రతి దాంట్లో కూడా, ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో 5 ఉంటాయి కదా, 5వ అక్షరాన్ని అంతా కూడా మనము పంచమాక్షరాన్ని పిలుస్తాం. అవునా? ఇక్కడ ఒక అక్షరం రాశాను చూడండి, ఇది అనుస్వారు. ఓకే? అంటే మనకు స్వరంలో ఉంటాయి కదా, అం అహ అని. యాక్చువల్గా మనం తెలుగులో ఆ పక్కన ఒక 0 పెడితే అం, ఆ పక్కన 2 0 పెడితే ఆహా, ఇలా నేర్చుకుంటాం చిన్నప్పుడు కదా. వాటిని హిందీలో కూడా మనము అం అహ అని పిలుస్తున్నాం. యాక్చువల్గా అది అం కాదు, అంగ్. అంటే గ న మిక్స్డ్ సౌండ్ వస్తుంది ఆ తర్వాత. ఓకే? సో అట్లా పలకాలి, దాన్ని అట్లా ప్రొనౌన్స్ చేయాలి. ఓకే? దాన్ని ఇలా చుక్క అని అనుకోండి, బింది, ఇలా వచ్చిందని అనుస్వారం అంటాం. ఇదేమో చంద్రబిందు, దీన్ని అనునాసిక్ అంటాం. అనునాసికకి అనుస్వార్కి ఏంటండి తేడా అంటే అనుస్వార్ అనేది కేవలం ముక్కుతో పలుకుతాం. ఓకే? కానీ అనునాసిక అనేది నోటితో ముక్కుతో రెండింటితో పలకాలి. అంటే
కంఠంలో నుండి నోట్లోకి వచ్చినటువంటి ఆ ఉచ్చారణ ఏదైతే ఉందో అది ముక్కులో నుండి బయటికి రావాలి. సో అప్పుడు నోరు తర్వాత ముక్కు రెండు కూడా ఆ ఉచ్చారణలో ఉపయోగిస్తాం అన్నమాట. అది అనునాసిక అనేది. ఓకేనా? సో ఇంతవరకు మనము పంచమాక్షర అంటే ఏంటి, అనుస్వార్ అంటే ఏంటి, అనునాసిక్ అంటే ఏంటి తెలుసుకున్నాం కదా. మరి వీటిని ఎక్కడెక్కడ ప్రయోగిస్తారో తెలుసుకోవాలి కదా. నెక్స్ట్ పాయింట్ అదే. ముందుగా అనుస్వార్ గురించి తెలుసుకుందాం. ఇది 3 చోట్ల వస్తుంది. ఎక్కడెక్కడ అనంటే 1 సంస్కృత పదాలలో, 2 హిందీ పదాలలో, 3 పంచమాక్షరికి బదులుగా వస్తుంది. సరే, ఇప్పుడైతే 3వ పాయింట్ పంచమాక్షరికే స్థాన్ పర్ అనుస్వార్ అని ఉంది కదా. సో ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. అంటే పంచమాక్షర్ బదులుగా అనుస్వారు రావడం. సో ఈ విషయం కనుక మనము క్లియర్గా మాట్లాడుకోగలిగితే, దీన్ని అర్థం చేసుకోగలిగితే, ఫస్ట్ పాయింట్ 2వ పాయింట్ ఉన్నాయి కదా, అంటే సంస్కృత పదాలలో అనుస్వారు, హిందీ పదాలలో అనుస్వారు, ఇవి ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో కొన్ని పదాలు ఇచ్చారు చూడండి. కంఘ, పతంగ్, చంచల్, ఠండా, సంబంధ్ కదా. సో ఈ పదాలు ఉన్నాయి కదా, వీటిని ఇలానే కాదు ఇలా కూడా రాయొచ్చు. ఎట్లాగా అంటే ఈ పంచమాక్షరి ఉంది కదా, దీని స్థానంలో మనము అనుస్వార్ని పెట్టి కంఘ, పతంగ్, చంచల్, ఠండా, సంబంధ్ ఇలా కూడా రాయొచ్చు. అంటే ఈ పంచమాక్షరి ఏదైతే ఉందో దీన్ని తీసేసి దాని స్థానంలో అనుస్వార్ని పెట్టవచ్చు. ఉదాహరణకు మన హిందీ పదం ఉంది కదా, దాన్ని ఇలా అనుస్వారు పెట్టి రాయొచ్చు, లేదా తవర్గులోని పంచమాక్షరి ఉంటుంది కదా నా, దాన్ని పెట్టి కూడా రాయొచ్చు. బట్ ఏంటంటే ఈ పంచమాక్షరులన్నీ కూడా దాంట్లో నుండి స్వర్ని తీసేసి రాయాలి. అంటే ఆ పంచమాక్షరి కింద హల్ ఇవ్వాలి. అంటే ఆ పంచమాక్షరు హలంతులాగా రావాలి అని అర్థం. అయితే ఒక్కో చోట ఒక్కొక్క పంచమాక్షరం ఉంది, ఎందుకట్లాగా, ఏ బేసిస్ మీద ఇట్లా వస్తాయి ఇవి అనంటే ఏం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ అనుస్వారు పెట్టినటువంటి పదాలు ఉన్నాయి కదా, ఇవి చూడండి. ఇవి చూస్తే ఆ పంచమాక్షరికి సంబంధించిన రూపము కానీ నియమము కానీ ఇట్టే అర్థమవుతాయి. ఇక్కడ కంఘ అన్న పదం ఉంది కదా, అనుస్వార్ తర్వాత వచ్చినటువంటి వ్యంజనం ఏంటి, మహాప్రాణ్ ఘా వచ్చింది కదా. ఈ మహాప్రాణ ఘా అనేది ఏ వర్గులోని వ్యంజను అంటే కవర్గులోని వ్యంజను. సో కవర్గులోని పంచమాక్షరం ఏంటి, ఔ కదా. సో అదనమాట పంచమాక్షరు. ఓకే, అందుకని ఇక్కడ కవర్గు యొక్క పంచమాక్షరు అంటే మహాప్రాణ ఘా అనేది కవర్గులోని వ్యంజను కాబట్టి కవర్గులోని పంచమాక్షరే ఇక్కడ రావాలి, అది రూలు. ఓకే, తర్వాత ఇంకో పదం ఉంది చూడండి, చంచల్. చంచల్ అన్న పదంలో అనుస్వార్ తర్వాత వచ్చినటువంటి వ్యంజనం ఏంటి, చ కదా. సో చ అనేది ఏ వర్గకు సంబంధించినది, చవర్గే, అదే వర్గ పేరు కదా. మరి చవర్గులోని పంచమాక్షరం ఏంటి అంటే ఞ అని వస్తుంది. అంటే చ ఛ జ ఝ ఞ. సో ఆ పంచమాక్షరం వచ్చింది ఇక్కడ. అట్లాగే ఠండ అన్న పదం ఉంది. ఈ ఠా పైన అనుస్వార్ ఉంది కదా, అనుస్వార్ తర్వాత వచ్చినటువంటి వ్యంజనం ఏంటి, డ కదా. సో డ అనేది ఏ వర్గులోని వ్యంజను అంటే టవర్గులోని వ్యంజన్ కదా. టవర్గు యొక్క పంచమాక్షరం ఏంటి, ణ. సో అందుకని ఇక్కడ ణ వచ్చింది. అనుస్వార బదులు ఇవి వస్తాయి అంతే. అయితే అందులో నుండి స్వర్ తీసేసేయాలి. అంటే ఆ పంచమాక్షర కింద హల్ రావాలి, అంటే హలంత్ పంచమాక్షర్ రావాలి. సో పాతకాలంలో ఇలాగే రాసేవాళ్ళంట. ఇప్పుడు మనకు టైప్ మిషన్స్ వచ్చాక ఇవన్నీ కష్టమవుతున్నాయని చెప్పేసి ఈ అనుస్వార్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. అట్లాగనమాట. అట్లాగే ఇంకొక పదం ఉంది చూడండి, సంబంధ్. సా పైన అనుస్వార్ ఉంది కదా, ఈ అనుస్వార్ తర్వాత వచ్చినటువంటి వ్యంజనం ఏంటి, బా. సో బా అనేది ఏ వర్గ యొక్క వ్యంజను
అంటే పవర్గు యొక్క వ్యంజనం. సో పవర్గు యొక్క పంచమాక్షరం ఏంటి? మా. అందుకని ఇక్కడ ఆధా మా వచ్చింది. అంటే మ అనే పంచమాక్షరం వచ్చి చేరింది. ఓకే, అట్లాగే బా పైన కూడా అనుస్వార్ ఉంది. మరి ఈ అనుస్వార్ తర్వాత వచ్చినటువంటి వ్యంజనం ఏంటి అంటే మహాప్రాణ్ ధ. సో మహాప్రాణ్ ధ అనేది ఏ వర్గు యొక్క వ్యంజనం అంటే తవర్గు యొక్క చతుర్థి వ్యంజన్. అంటే త థ ద ధ అలా వస్తుంది కదా. మరి ఈ తవర్గు యొక్క పంచమాక్షరం ఏంటి? నా. సో అందుకని అక్కడ నా అనేది రావాలి. ఓకే, నా అనే పంచమాక్షర బదులుగా ఇక్కడ అనుస్వారం వచ్చింది, అంతే. ఈ అనుస్వారం అంటే ఏదో కాదు, తెలుగులో మనం సున్నా పెడతాం కదా, అది. ఇప్పుడు అందం అన్న పదం రాయాలనుకోండి, ఆ రాసి పక్కన సున్నా పెట్టి దా రాసి మళ్ళా సున్నా పెట్టడమో లేకపోతే మూ రాయడమో చేస్తాం కదా. అందము అన్న లేదా అందం అంటే పక్కన సున్నా పెడతాం, ఇట్లాగా కదా. అంటే ఇప్పుడు ఈ పదాన్ని ఎలా పలుకుతున్నాం? అందం అనడంలా. అంటే ఆ పక్కన సున్నా పెడితే అంటాం కదా మనము, అట్లాగా అందం అనడంలా అందం అంటున్నాం. అంటే నా సౌండ్ వస్తుంది. ఎందుకు నా సౌండ్ వస్తుంది అంటే ఈ పక్కన ఉండేటువంటి హల్లేంటి? దా కదా. దా అనేది ఏ వర్గు యొక్క హల్లు అంటే త వర్గు యొక్క హల్లు కదా. త థ ద ధ న అని అంటాం కదా, అట్లాగనమాట. సో తవర్గులోని అక్షరం వచ్చినప్పుడు అక్కడ ఏ పంచమాక్షరం రావాలి? తవర్గు యొక్క పంచమాక్షరం నా. కాబట్టి అక్కడ నా సౌండ్ వస్తుంది. అదే మీరు కంగారు అన్న పదం తీసుకున్నాం అనుకోండి, కా పక్కన సున్నా పెడుతున్నాం కదా, తర్వాత గా రాస్తున్నాం, రు రాస్తున్నాం. మరి దీన్ని ఎలా పలుకుతాం? రు. దాన్ని ఎలా పలుకుతున్నాం అంటే కా పక్కన సున్నా వచ్చింది, సున్నా పక్కన ఏ అక్షరం వచ్చింది? ఏ హల్లు వచ్చింది అంటే గా వచ్చింది. గా అనేది ఏ వర్గం యొక్క అక్షరము అంటే కవర్గు యొక్క అక్షరము. మరి కవర్గు యొక్క పంచమాక్షరం ఏంటి? కదా. అందుకని మనము ఈ కంగారు అన్న పదం పలికినప్పుడు ఆ సౌండ్ వస్తుంది, కంగ్ అని వస్తుంది చూడండి. సో అట్లా అనమాట. ఏ అక్షరం వస్తుందో అంటే తెలుగులో అయితే సున్నా పక్కన ఏ వ్యంజన అయితే వస్తుందో, ఏ హల్లు అయితే వస్తుందో, ఆ హల్లు ఏ వర్గానికి చెందిన అక్షరమో ఆ వర్గంలోని పంచమాక్షరే అక్కడ వస్తుంది. అట్లా పలకాలి. ఓకేనా? ఇప్పుడు ఇంకొక పదం తీసుకుందాం, దండం. దండం అనేది ఎలా రాస్తాం? దా రాసి పక్కన సున్నా పెట్టి డా రాసి పక్కన సున్నా పెడతాం. సో ఈ మొదటి సున్నా తర్వాత వచ్చినటువంటి అక్షరం ఏంటి? డ కదా. మరి డా అనేది ఏ వర్గు యొక్క అక్షరము అంటే ట వర్గు యొక్క అక్షరము. ట ఠ డ ఢ ఉంటుంది కదా, అట్లా. సో ఈ వర్గులోని పంచమాక్షరం ఏంటి అంటే ళ, అవునా? సో అందుకని దీన్ని పలికినప్పుడు ణ సౌండ్ వస్తుంది. దీన్ని రాసేటప్పుడు కూడా ఇంకొక రూపం ఉంది, దా రాసి నా ఇచ్చి నాకు నా ఒత్తిస్తాం కదా, దండం అని కూడా అంటాం. అంటే అర్థం ఏంటి? ఈ సున్నా బదులు నా పంచమాక్షరం రావచ్చు అక్కడ, అట్లాగనమాట. ఇప్పుడు ఇంకో పదం తీసుకుందాం, చంబల్లోయ అన్న పదం ఉంది కదా, మనం అందులో చంబల్ అన్నది మాత్రమే తీసుకుందాం. చంబల్ అని రాసా ఇక్కడ నేను. ఓకే, దీన్ని ఎలా రాసా? చా రాసి సున్నా పెట్టి బా రాసి లా రాసా కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా పలుకుతున్నాను నేను? చంబల్ అనడంలా, అంటే నా సౌండ్ రావడంలా, చంబల్ అంటున్నా, అంటే మా సౌండ్ వస్తుంది. చంబల్ మా సౌండ్ వస్తుంది. మా సౌండ్ ఎందుకు వస్తుంది అంటే సున్నా పక్కన ఉన్నటువంటి అక్షరం ఏంటి? బా. బా అనేది ఏ వర్గుకి చెందినటువంటి అక్షరము? పవర్గుకి. పవర్గులోని పంచమాక్షరం ఏంటి? మా. అందుకని మా సౌండ్ వస్తుంది. అర్థమైందా? సో అంతే, సో సింపుల్. ఒకవేళ ఇదే పంచమాక్షరం డబల్ టైం వచ్చిందనుకోండి, అంటే పంచమాక్షరం ద్విత్వాక్షరం లాగా వచ్చిందనుకోండి, మనకి ఇప్పుడు తెలుగులో అణాకి అణావత్తు, మాకి మావత్తు అంటుంటాం కదా, అట్లా సేమ్ అక్షరము
అట్లా ఆధాక్షర్ రెండు కూడా రావాలి. దాన్ని మనము ద్విత్వాక్షర్ అని అంటాం కదా, సేమ్ వచ్చాయంటే. సో అట్లా పంచమాక్షరికి సంబంధించినటువంటి ద్విత్వాక్షరు వచ్చాయి అంటే అక్కడ అనుస్వార్ రాదు. మనం ఇందాకేం చెప్పుకున్నాం, పంచమాక్షర బదులుగా అనుస్వార్ పెట్టొచ్చు అని అనుకున్నాం. మరి ఇక్కడ కూడా అట్లా పెట్టొచ్చా అని అంటే రాదు. ఎందుకు అంటే ఇక్కడ పంచమాక్షరు సింగిల్గా రాలేదు, డబుల్గా వచ్చింది, అంటే ద్విత్వాక్షరలాగా వచ్చింది. పంచమాక్షరం అనేది ద్విత్వాక్షరగా వచ్చినప్పుడు అక్కడ అనుస్వార్ అనేది రాదు. సో వీటికి సంబంధించినటువంటి పదాలు మన టెక్స్ట్ బుక్లోనే ఇచ్చారు చూడండి. అక్షుణ్ణు, సమ్మిలితు, దువన్ని, చవన్ని, అన్ను కదా, అట్లాగనమాట. ఇట్లా పంచమాక్షరి కనుక డబల్గా వస్తే అక్కడ అనుస్వార్ అనేది రాదు. అదే తెలుగులో అయితే అమ్మ, నాన్న అనే పదాలు వస్తాయి. సో అమ్మ అన్న పదంలో మాకు మావత్ వచ్చింది, అది పంచమాక్షరే కదా. అట్లాగే నాన్న ఆ పదంలో నాకు నావత్ వచ్చింది, అది కూడా పంచమాక్షరే కదా. సో ఇక్కడ ఎక్కడ కూడా సున్నా రాలేదు కదా. అట్లాగే హిందీ పదాలలో కూడా అక్షుణ్ణు, సమ్మిలితు, దువన్ని, చవన్ని ఇలాంటి పదాలలో మీకు ఎక్కడ కూడా అనుస్వారు కనిపించదు. ఓకే. సో ఇప్పుడు రెండవ పాయింట్, సంస్కృత పదాలలో అనుస్వార్ అనేది ఉంది కదా, దాన్ని చూద్దాం. సంస్కృత పదాలు అన్నాం, ఏవేవి అవి అనేది చూద్దాం. ఉదాహరణకు మన టెక్స్ట్ బుక్లో కొన్ని పదాలు ఇచ్చారు చూడండి. సంశయ్, సంసద్, సంరచన, సంవాద్, సంహార్. సో ఇక్కడ అంతస్తు వ్యంజనికి కానీ ఊష్మ వ్యంజనికి కానీ ఎలాంటి పంచమాక్షరాలు ఉండవు. మరి అక్కడ అనుస్వార్ వచ్చినప్పుడు ఏ సౌండ్ వస్తుంది అని అంటే స్పర్శ వ్యంజనంలో ఉండేటువంటి పంచమాక్షరాలు ఉన్నాయి కదా, అందులోనే ఏదో ఒక పంచమాక్షర సౌండ్ తీసుకుని ఈ పదాలు వస్తాయి. ఉదాహరణకు సంశయ్ అన్న పదం ఉంది, అక్కడ నా సౌండ్ వస్తుంది. సంసద్ అక్కడ కూడా నా సౌండ్, అట్లాగే సంరచన అక్కడ కూడా నా సౌండ్, సంవాద్ అక్కడ మా సౌండ్ వస్తుంది, అట్లాగే సంహార్ అక్కడ సౌండ్ వస్తుంది. ఇది మామూలుగా సింహ్ అనే పదం రాస్తాం కదా. ఇప్పుడు రతన్ సింహ్ అన్నాం అనుకోండి, మనం అక్కడ సింహ్ అని రాస్తాం, యాక్చువల్గా సింహ్ కాదు, అది సింగ్. ఈ పంచమాక్షరాలను పలుకుతున్నప్పుడు లోపలి గాలి బయటకు వచ్చేస్తుంది, కొంచెం స్ట్రెస్ చేసి పలుకుతాం కదా, అలా పలికినప్పుడు లోపలి గాలి బయటకు వస్తుంది. వచ్చినప్పుడు అది హా సౌండ్ లాగా వినిపిస్తుంది. నిజానికి అది సింహ్ కాదు, సింగ్. సో ఈ పదాలలో ఉండేటువంటి అనుస్వార్లు స్పర్శ వ్యంజనంలోని పంచమాక్షరాలలో ఒక్కొక్కసారి ఒక్కొక్క పంచమాక్షర ఉచ్చారణను తీసుకుంటున్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క పంచమాక్షర ఉచ్చారణ వస్తుంది. ఈ సంస్కృత పదాలను గనుక మీరు గమనించినట్లయితే అనుస్వారు తర్వాత వచ్చినటువంటి వ్యంజనలన్నీ కూడా అంతస్తు వ్యంజనలు మరియు ఊష్మ వ్యంజనలే. సో ఇప్పుడు రెండవ పాయింట్ ఉంది కదా, హిందీకే శబ్దోమే అనుస్వార్. సో హిందీ పదాలలో అనుస్వార్ వచ్చేది, దాని గురించి తెలుసుకుందాం. తర్వాత హిందీ పదాలలో కూడా ఇది వస్తుంది అని చెప్పాం కదా. హిందీ పదాలలో ఎక్కడొస్తుంది అని అంటే, ఇప్పుడు హిందీ అక్షరాలకు పైన ఒక లైన్ వేస్తాం, దాన్ని శిరోరేఖ అని అంటాం, లేదా సురేఖ అని కూడా అంటాం. ఓకే. ఈ శిరోరేఖ పైన వచ్చినటువంటి మాత్రలు ఉంటాయి కదా. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఈ స్వర అనేది రెండు రూపాల్లో వస్తుంది. ఒకటి అక్షర రూపంలో, రెండు మాత్రల రూపంలో. అక్షర రూపంలో అంటే ఈ ఇలా ఉంటాయి కదా, ఇవి అక్షర రూపాలు. మాత్రల రూపం అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ మాత్ర, ఈ మాత్ర ఇలా ఉంటాయి కదా. సో ఇవన్నమాట, ఇది కూడా స్వరే మాత్రల రూపంలో వస్తుంది. ఓకే. సో ఇట్లా ఈ శిరోరేఖ పైన వచ్చేటువంటి మాత్రలు ఏవైతే ఉన్నాయో, అంటే అది ఈ మాత్ర కావచ్చు, ఈ మాత్ర కావచ్చు, ఏ ఐ మాత్ర, ఓ ఔ మాత్ర, ఇట్లాగా. సో ఈ మాత్రలు ఎక్కడెక్కడైతే వస్తుంటాయో అక్కడ అనుస్వార్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు నహి, క్యూ, జ్యో ఇలాంటి పదాలు ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చాయి చూడండి. ఓకేనా.
ఇట్లా శిరోరేఖ పైన ఉండేటువంటి మాత్రలు ఎక్కడొస్తే అక్కడంతా ఉంటాయా అంటే అక్కడ ఉచ్చారణను బట్టి ఉంటాయి. అక్కడ అనుస్వార ఉచ్చారణ గనక వస్తే ఖచ్చితంగా అక్కడ ఉంటాయి అని చెప్పడం అంతే. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు. కహ, వహ ఇలాంటి పదాలు ఉంటాయి కదా, ఈ పదాలలో శిరోరేఖ పైన మాత్రలు ఏం రాలేదు, ఆ మాత్ర అనేది అక్షరం పక్కనే వచ్చింది. మరి ఇక్కడ పైన అనుస్వార పెడుతున్నాం కదా, మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని. ఇది ఏంటంటే అనుస్వార్ పెట్టకూడదు ఇక్కడ. ఇది అనునాసిక పదం. పైన అనునాసిక్ మాత్రమే ఉండాలి, అంటే చంద్రబిందు మాత్రమే ఉండాలి, అనుస్వార్ పెట్టకూడదు. అయితే మనము చల్తీకా నామ్ గాడి అంటాం కదా, అట్లా అనుస్వార్ పెట్టేసి పని నడిపించేస్తున్నాం. బట్ వ్యాకరణ రీత్యా అది తప్పు. దాని ఉచ్చారణ మన అనునాసిక ఉచ్చారణలాగా ఉండాలి. కహ, వహ, యహ ఇట్లాగనమాట. సో ఇంతవరకు మనము అనుస్వారు పంచమాక్షరం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అనునాసిక్ అంటే చంద్రబిందు గురించి తెలుసుకుందాం. ఈ చంద్రబిందు అనేది మనకు హిందీ పదాలలో మాత్రమే కనిపిస్తుంది. అంటే అనునాసిక్ అనేది కేవలం హిందీ పదాలలో మాత్రమే వస్తుంది, సంస్కృత పదాలలో రాదు. ఓకే, సో వీటికి సంబంధించినటువంటి కొన్ని పదాలను మన టెక్స్ట్ బుక్లోనే ఇచ్చారు చూడండి. అంధేరా, బాంట్, ముహ్, ఈంట్, మహిళాయే, మే, మై ఇట్లాంటి పదాలు. ఓకే, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఈంట్, మే, మై ఇలాంటి పదాలపైన మనకు అనుస్వారే కనిపిస్తుంది కానీ అనునాసిక కనిపించడం లేదే, అంటే చంద్రబిందు పెట్టలేదే అని మీకు డౌట్ రావచ్చు. నిజానికి ఇక్కడ ఉండేది చంద్రబిందునే. అయితే పైన ఇలాంటి మాత్రలు వచ్చాయి కదా, సో ఇట్లాంటి మాత్రలు వచ్చినప్పుడు అక్కడ మనకు చంద్రబిందు పెట్టడం కష్టమవుతుంది. అందుకని అనుస్వారు పెట్టి పని నడిపించేస్తారు. అంత మాత్రం చేత దాని ఉచ్చారణ అనుస్వారలాగా ఉండదు, అనునాసిక్ లాగానే ఉండాలి. ఓకేనా? సో ఇవండి పంచమాక్షరు, అనుస్వారు, అనునాసిక్ వీటికి సంబంధించినటువంటి విషయాలు. మరోసారి మరో కొత్త అంశంతో మీ ముందుంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్.